అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ చంద్రగిరి లిమిట్స్లో మేము ఒక బాడీని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఒకసారి చూస్తే మా దగ్గర 27/10/2025 ఒక వ్యక్తి ఆవుల నరసింహులు మదనపల్లి మండలం రామాపురంకు చెందిన ఆవుల నరసింహులు 40 years, 3 పిల్లలు ఉన్నారు. అతను మిస్ అయినాడు 27 అక్టోబర్ 2025 ఉదయం 7 గంటలకి. తర్వాత మాకు మిస్సింగ్ కేసు మేము డిసెంబర్ 3 మాకు వాళ్ళ భార్య ఫిర్యాదు పైన కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన తర్వాత మాకు విచారణలో తెలిసిన దాని ప్రకారము ఈ ఆవుల నరసింహులతో పాటు అతనితో కొలీగ్స్, ఈ ఆవుల నరసింహులు అనే అతను ఈ నాటుమందు వైద్యము ఇలాంటివి చేస్తూ, తర్వాత అతనితో పాటు కురుబలకోట మండలానికి చెందిన నాగరాజు, తర్వాత వాళ్ళ పక్క గ్రామానికి చెందిన కత్తి నరసింహులు, ఇంకో నారాయణ స్వామి, వీళ్ళంతా కూడా దీంట్లో తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలో ఈ నాగరాజు అనే వాళ్ళ ఇంటికి తరచూ వెళ్తూ ఉంటాడు ఆవుల నరసింహులు. దాదాపు 3 సంవత్సరాల నుంచి ఈ నాగరాజుకి ఆవుల నరసింహులకు పరిచయం ఉంది. ఈ ఆవుల నరసింహులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూడా చనువుగా ఉండడం ఇలాంటి జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ నాగరాజు అనే అతను ఎవరైతే ఉన్నాడో అతను కక్ష పెట్టుకొని అతని ద్వారా నాకు నాగరాజుకు బాగా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో అతన్ని చంపాలని చెప్పి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయడానికి ఈ కత్తి నరసింహులు, పక్క గ్రామానికి చెందినటువంటి కత్తి నరసింహులను, అదేవిధంగా నారాయణ స్వామిని కూడా ఉపయోగించుకొని అక్టోబర్ 27 ఇక్కడ చంద్రగిరిలో వేరే వాళ్ళకి నాటు మందు ఇవాళ ఆరోగ్యం బాగలేదని చెప్పేసి మీరు తీసుకొని పోండి, అక్కడికి పోయిన తర్వాత మాకు తెలిసిన బంధువు ఒక అతను వస్తాడు, వాళ్ళ ఇంట్లో మీరు చూపించాలని చెప్పేసి వీళ్ళంతా ఒక 3 ప్లాన్ ప్రకారము నాగరాజు అక్కడే ఉండి ఆర్టీసీ బస్సులో పంపిస్తాడు. ఎవరు కత్తి నరసింహులు నారాయణ స్వామితో పాటు ఇక్కడికి పంపిస్తాడు. శ్రీనివాస మంగాపురం దగ్గర మధ్యాహ్నం దిగుతారు. మధ్యాహ్నం దిగిన తర్వాత వాళ్ళ పథకంలో భాగంగా నాగరాజు బంధువు ఎవరైతే ఉన్నారో మునిరాజా ఇక్కడ మోటార్ సైకిల్లో ఇతన్ని ఎవరు ఆవుల నరసింహులను తీసుకొని ఇక్కడ ఈ గార్డెన్కు తీసుకొని రావడం జరిగింది. తర్వాత వెనక బస్సులో నాగరాజు కూడా ఈ ప్రదేశానికి వచ్చి వీళ్ళిద్దరితో పాటు వీళ్ళిద్దరికి ఇక్కడ అతని కాళ్ళు చేతులు కట్టివేసి మూతికి ప్లాస్టర్ వేసి తాడుతో గొంతు బిగించేసి చంపి ఇక్కడ పూడ్చివేయడం జరిగిందండి. ఇప్పుడు 27 అక్టోబరు సాయంత్రం టైంలో జరిగింది ఇన్సిడెంట్. ఇవంతా కూడా మాకు విచారణలో తెలిసిన తర్వాత ఆ ముద్దాయిలు చెప్పిన దాని ప్రకారం ఎక్స్ట్రా జ్యుడిషియల్ కన్ఫెషన్ విఆర్ఓ గారు దానిపైన ఉమెన్ మిస్సింగ్ని ఆల్టర్ చేసి మర్డర్ కేసుగా ఈరోజు ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని కూడా ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగిందండి. వాళ్ళకు ఎవరైతే మెయిన్ దీనిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఇంకా విచారణ కొనసాగుతుంది. వాళ్ళిద్దరితో పాటు వాళ్ళకు అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి సహకరించిన కత్తి నరసింహులు నారాయణ స్వామిని కూడా అదుపులోకి తీసుకున్నాము, అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళను కోర్టు ముందు ప్రవేశపెడతామండి. కారణం ఏంటి సార్? ప్రధాన కారణం అంటే వీళ్ళంతా కూడా ఎవరైతే మెయిన్ నాగరాజుకి వాళ్ళ ఇంటికి తరచూ వస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఇతను మంత్రాలు చేస్తుంటాడు కాబట్టి ఇతను చేసేటువంటి మంత్రాల వలన, ఈ నాటు వైద్యం వలన వాళ్ళ ఇంట్లో వాళ్ళ లేడీస్ కానీ బాగా ఇబ్బంది పడుతున్నారు, మమ్మల్ని ఈ విధంగా మంత్రాలు చేసేసి బాగా ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఒక కోణము. తర్వాత వాళ్ళ భార్యతో కూడా చనువుగా ఉంటున్నాడన్న దీంతో వెళ్ళి ఆ ఇంటిమేసి ఉంది అన్న దాంతో కక్ష పెట్టుకొని ఇది ఎట్లయినా కానీ ఉంటే మాకు కుటుంబానికి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో పక్కా నాగరాజు మెయిన్ ముద్దాయి దీంట్లో ప్లాన్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చి చేయడం జరిగింది. ఈ నాగరాజు మున్రాజుకి ఏమవుతాడు? మున్రాజు ఏ ప్రాంతం వస్తారు? మున్రాజు వాళ్ళ బంధువు అవుతారండి, దగ్గర బంధువు. మున్రాజా వచ్చేసి ఇక్కడే ఉంటాడండి, ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించిన అతను. సొంత ఊరు వచ్చేసి జీడి నెల్లూరు దగ్గర ఇక్కడే ఉంటాడు. అంటే నర్సింగాపురం సార్? నర్సింగాపురం ఇక్కడ ఉంటాడని చెప్పి చెప్పారు. సొంత ఊరు వచ్చేసి జీడి నెల్లూరు దగ్గర అని చెప్పి చెప్పారు. ఇంకా విచారణ కొనసాగుతుందండి. ప్రస్తుతానికి 4 రిమాండ్ చేస్తాము. ఇంకా దీంట్లో ఎవరెవరి ప్రమేయం ఉంది అనేది కూడా విచారణ చేస్తాం. మున్రాజు మీ అదుపులోనే ఉన్నారు సార్? ఉన్నారు సార్. నా పేరు శ్రీరాములు, మాది మాలేపడి పంచాయతీ ఆవులపల్లి సార్. మా తమ్ముడు నరసింహులు సేద్యం పని చేసుకుని ఏదో కూలి పని చేసుకుంటా వాళ్ళ కల్లా మెట్లు పోషించేవాళ్ళు సార్. వాళ్ళతో చాలా క్లోజ్గా మూవ్ అయినారు సార్. ఎవరు కత్తి నరసింహులు అనే అతను, నారాయణ స్వామి. వాళ్ళు చిన్నగా ఆయన దగ్గర తీసుకొని ఆయనకి మల్కచెరు అతను వాళ్ళు పిలుచుకునేసి నారాయణ స్వామి ఇక్కడికి పిలుచుకొని వచ్చి చంపేసినాడు అనేది మాకు తెలుస్తాను సార్. వాళ్ళు కూడా స్టేషన్లో కూడా అదే మాట చెప్తున్నారు సార్, మేమే చంపేసినాము అన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మాకు న్యాయం చేయండి సార్. వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, 1 బాబు. వాళ్ళకి ఇంకా ఏమీ జీవనాధారం లేదు. కాబట్టి ఎవరైనా న్యాయం చేయాల్సిన కోరుతున్నాను సార్. మా ఇంటి నేను సేద్యం చేసుకుంటాను సార్. ట్రాక్టర్ నరసింహులు అనే అతను ఫోన్ చేస్తున్నాడు సార్.
ఇంటికాడ ఫోన్ చేసి కాండ్లమడుగు నాగరాజ ట్యాక్టర్ నరసింహుడు మలకల చెరువు వైపు వాళ్ళు ముగ్గురు పిలుచుకొని పోయి నారాయణ స్వామి మలకల చెరువు నారాయణ స్వామి వాళ్ళు ముగ్గురు పిలుచుకొని నా ఊరు మదనపల్లికి రమ్మన్నాను సార్. మదనపల్లికి రమ్మని చెప్పి మళ్ళీ చెప్పేసాను సార్. మళ్ళీ ఏం జరిగింది నాకు తెలియదు. రమ్మని విన్నారు వాళ్ళే, ముఖ్యమైన వాళ్ళు వాళ్ళే సార్ ముగ్గురు. కాండ్లమడుగు నాగరాజ మలకల చెరువు ట్యాక్టర్ నరసింహుడు. మీ మొగుడికి వాళ్ళకి ఏమన్నా లావాదేవీలు ఉన్నాయమ్మా? అట్లేం లేదు సార్. గతంలో వాళ్ళు కలిసి ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారా ఇంతకుముందు? సార్ మామూలుగా మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు పిలుచుకొని పోయేది నా ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటున్నారు. నాకేం తెలియదు సార్. మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇచ్చారమ్మా? కంప్లైంట్ ఇచ్చినాం సార్. వాళ్ళు కేసు రాసుకోలేదు. వారం రోజులు అట్లే పెట్టేస్తున్నారు, మళ్ళీ రాసుకున్నారు. మేము ఇంటికి వచ్చేస్తారులే అని చెప్పేసి ఉండిపోయినాం సార్. చూసుకుంటా ఫోన్ పోయినా పొద్దు నుంచి ఫోన్ పని చేయలేదు. 3 గంటలకు పని చేసింది. మళ్ళీ అంటే వీళ్ళ జతలో పోయినాను అని చెప్పినాను. అప్పటి నుంచి కనిపించిన, ఆ రోజు నుంచి కనిపించలేదు. ఎంతమంది మా పిల్లలు మీకు? 3 పిల్లలు సార్. 2 కూతుర్లు 1 కొడుకు. ఆయన ఏం చేస్తాడు మీ ఆయన? సేద్యం చేస్తారు సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.